నమస్తే మేడం. నమస్తే. అయితే షర్మిల సునీత ఎఫెక్ట్ జగన్మోహన్ రెడ్డికి గట్టిగానే తగిలినట్టు పరిస్థితిని చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ సొంత జిల్లాలోనే ఆయన కూటమి భయం పట్టుకుందా అనే అనుమానం కూడా కలుగుతుంది. ఈ రోజు ఆయన మాట్లాడిన మాటలే అందుకు నిదర్శనంగా అనుకోవచ్చు. సో ఏం చెప్తారు? అంటే పులివెందుల్లో కూడా జగన్ గెలిచే ఛాన్స్ లేదంటారా? కొంచెం కష్టంగానే అనిపిస్తుంది అమ్మా పరిస్థితి చూస్తే. ఆయన గెలుపు కొంచెం కష్టమే. ఇప్పుడు నల్లేరు మీద నడకైతే కాదు, కొంచెం పల్లేరుకాయల మీద నడవడమే. ఎందుకంటే ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పిన ఏ అంశాన్ని అయితే ప్రస్తావించారో, చిన్నాన్న హత్య చెప్పి ఆయన ఏదైతే వచ్చారో, ఇవాళ కూడా చిన్నాన్న హత్య గురించి మాట్లాడాడు. మీరు గమనిస్తే ఆయన సిగ్గుపడాలి. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో 5 సంవత్సరాలు ఉండి ఆయన చిన్నాన్న హత్యని ఎవరు చేశారో కనుక్కోలేకపోయారంటే అది ఆయన వైఫల్యం కిందకు వస్తుంది. ఒక ముఖ్యమంత్రి చేతిలో ఒక సిబిఐ ఉంది, ఒక ఇంటెలిజెన్స్ ఉంది, మొత్తం అన్ని శాఖలు ఆయన కింద ఉంటాయి, అన్ని రంగాలు ఆయన కింద ఉంటాయి. అటువంటి వ్యక్తి 5 నిమిషాల్లో పట్టుకోవాలి. ఒక గులకరాయి వేసిన వాడి మీద 307 సెక్షన్ పెట్టించగలిగాడు ఆయన, ఒక మైనర్ మీద. అది తప్పు కదా. ఒక గులకరాయికి నువ్వు పెట్టించిన వాడివి 7 గొడ్డలి పోట్లు తిన్న చిన్నాన్నని ఎవడు చంపాడో పట్టుకోలేవా? అవినాష్ రెడ్డి హంతకుడు అని కోడై కూస్తుంటే లోకం, నువ్వు అదే అవినాష్ రెడ్డిని పక్కన ఇవాళ కూడా పెట్టుకుని, గతంలో పెట్టుకున్నావు, ఇవాళ కూడా పెట్టుకుని నువ్వేం చెప్తున్నావు? అవినాష్ రెడ్డి చిన్నాడు, వాడేం తప్పు చేయలేదు. నువ్వెట్లా ఇస్తావు స్టేట్మెంట్? షర్మిల సునీత గురించి నీకు మాట్లాడే హక్కే ఉంది. నువ్వు సొంత చెల్లెళ్ళు, సొంత చెల్లెలకి నువ్వు 82 కోట్లు అప్పిచ్చావు. అది ఎంత సిగ్గుచేటది. ఒక ఆడపడుచుకి నువ్వు ఎంత పెడితే అంత రెట్టింపు వస్తుందంటారు. ఆడపడుచుకి నువ్వు ఎంత పెడితే అంత రెట్టింపు వస్తుందంటారు. ఆడపిల్లలు అందుకే బాగా చూసుకోమంటారు. సమాన ఆస్తి ఇవ్వాల్సిన వ్యక్తి ఇవ్వలేదు. సరే, ఈడీ అటాచ్మెంట్స్ అన్నాడు. ఈడీ అటాచ్మెంట్స్ అన్నప్పుడు కనీసం ఉన్నంతలో ఇవ్వాలి కదా. ఇంకో విషయం ఏంటంటే మనం చెప్పుకోవాల్సింది, నేను విన్నది అనిల్ ద్వారా, అంటే భర్త అనిల్ ద్వారా ఈవిడ ఒక 1000 కోట్లు జగన్మోహన్ రెడ్డికి అప్పిచ్చిందని 5 ఏళ్ల క్రితమే. అంటే ఈ క్విట్ ప్రోకోలు ఇవన్నీ జరగక ముందే ఆవిడ ఇచ్చారని, ఆ 1000 కోట్లు అడగటం వల్లే గొడవలు వచ్చాయని అదొక విషయం బయట తిరుగుతోంది. అయితే ఇది ఇప్పుడు అలాంటప్పుడు ఆయన ఏం చేయాలి? 1000 కోట్లకి ఇంకో 1000 వేసి 2000 కోట్లు ఇచ్చేసి, అమ్మ నా ఆస్తి అంతా ఈడీ దగ్గర ఉంది, ఈడీ అంటే జప్తు చేసింది, అది వచ్చాక మనం చూసుకుందాం అని ఉంటే ఆవిడ బయటకు వచ్చి ఉండేది కాదు. ఇవాళ ఈ విషయం వచ్చి ఉండేది కాదు. అది ఏమీ లేకుండా 82 కోట్లు ఆయన అప్పు ఇవ్వడం ఏంటి? ఆవిడ నిజాయితీగా ఆవిడ అఫిడవిట్లో చూపించింది. అక్కడ ఇంకో విషయం ఏంటంటే, నిన్న ఆయన అఫిడవిట్ దాఖలు చేశారు కదా, అక్కడ ఆయన 3 ప్యాలెస్లు చూపించలే. ఆయన బెంగళూరు చూపించలేదు, ఇక్కడ లోటస్ పాండ్ది చూపించలేదు, తాడేపల్లిది చూపించలేదు. ఇంకో ప్రత్యేకత ఏంటంటే, సాక్షి పేపర్ కానీ లేదు, సాక్షి టీవీ కానీ భారతిరెడ్డి గారి పేరు మీద లేదు, మీకు మన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద లేదు. ఓన్లీ షేర్స్ ఉన్నట్టుగా 8 లక్షల షేర్స్ ఉన్నట్టుగా చూపించారు. ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఇందులో ఉండే డైరెక్టర్స్, ఇప్పుడు ఈ జగతి పబ్లికేషన్స్ అనమాట సాక్షి పేపర్ అంటే, అందులో 80 రెడ్లు డైరెక్టర్స్. మీరు చూస్తే అసలు మనం అంటే వ్యవస్థ ఎలా ఉంది, ఈయన ఎట్లా మేనేజ్ చేశాడు. ఇప్పుడు తెలుగుదేశాన్ని గతంలో ఆయన తిట్టాడు, చంద్రబాబు నాయుడుని తిట్టాడు, అందరినీ నువ్వు మీ వాళ్ళనే పెట్టుకున్నావని. కానీ ఈయన ఎక్కడ చూసినా తన వాళ్ళనే పెట్టుకున్నాడు, తనకు కావాల్సిన వాళ్ళని. వాళ్ళు జూనియర్స్ అయినా వాళ్ళకి ప్రమోషన్స్ ఇచ్చి పెట్టుకున్నాడు. ఈ రోజు మనం పులివెందుల దాకా వచ్చేసరికి అసలు పులివెందులు ఏ మొహం పెట్టుకుని వస్తాడని అందరూ అనుకున్నారు కూడా. ఆయన అఫిడవిట్ ఆయన వేయలేదు, అఫిడవిట్ బాబాయ్ చేత వేయించాడు, మనోహర్ రెడ్డి చేత. ఇవాళ వచ్చాడు, భారతిరెడ్డితో వచ్చాడు. మనం అనుకున్నాం భారతిరెడ్డి ఎలాగా వస్తుందని, అసలు ఆవిడ విడిగా వస్తారని అనుకున్నాము. ఇవాళ ఈయనతో వచ్చినట్టుంది. ముఖ్యంగా అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకున్నాడు ఇవాళ కూడా. ఇవాళ ఫస్ట్ అవినాష్ రెడ్డి మాట్లాడాక జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. అది కూడా తప్పే. ఎందుకంటే నువ్వు అతను హత్య చేశాడా లేదా అనేది తేలలేదు, కరెక్టే. కానీ అతని మీద నింద అయితే ఉంది కదా, అతను సిబిఐని రాకుండా చేశాడు కదా. మరి అటువంటి వ్యక్తితోటి అటువంటి వ్యక్తికి నువ్వు కితాబిస్తావా? వాడు చిన్నాడు, వాడు తప్పు చేయలేదు, నువ్వెవరు చెప్పడం? నువ్వు జడ్జివా? కోర్టు జడ్జివా? కాదు కదా. మళ్ళీ ఇప్పుడు చెల్లెళ్ళకి ఈరోజు నీరాజనం పడుతున్నారు కడప ప్రజలు. అది చూడలేకపోతున్నాడు ఆయన. చెల్లెళ్ళ మీద నింద వేసినాడు. పైగా ఇవాళ వారసులు ఎవరు? రాజశేఖర్ రెడ్డి వారసుడు నేనే అని చెప్పుకుంటున్నాడు. ఆవిడ నేను వారసురాలనని ఆవిడ చెప్పింది ఆల్రెడీ కడపకు వచ్చి. ఇవాళ మళ్ళీ ఆయన చెప్పుకుంటున్నాడు. అంటే దేంట్లో నువ్వు రాజశేఖర రెడ్డికి వారసుడివి? నిజాయితీగా ఏ విషయంలో నువ్వు అదే తండ్రిని అడ్డు పెట్టుకుని క్విడ్ ప్రోకో ద్వారా అదొక కొత్త సిస్టమ్ నువ్వు తీసుకొచ్చి, అంటే ఇప్పుడు క్విడ్ ప్రోకో మీకు ఐడియా ఉంది కదా, వేరే వాళ్ళు డబ్బు పెడితే వీళ్ళు వాళ్ళకి ఇది చేస్తారు, వాళ్ళ డబ్బుని
వీళ్ళు తీసుకుని వాళ్ళకేమో ఫేవర్స్ చేస్తారు. ఆ రకంగా చేసిన పెద్ద మనిషి ఈరోజు చెల్లెల్ని తిడుతున్నాడు. వేవంతా చెల్లెల వైపు ఉందమ్మా. షర్మిల అయితే నెగ్గుతుంది. సునీత కూడా ఖచ్చితంగా చెప్పింది, మీరు హత్య చేసిన వ్యక్తికి అవినాష్ రెడ్డిని గెలిపించకండి, నా అన్న జగన్మోహన్ రెడ్డిని గెలిపించకండి అని షర్మిల చెప్పింది, సునీత చెప్పింది. ఎందుకంటే వాళ్ళని చాలా అవమానకరంగా బయటికి పంపించాడు షర్మిలని. అలాగే సునీత విషయంలో కూడా చాలా తప్పుగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంకొక విషయం, ఇప్పుడు వివేకానంద రెడ్డి గారు వేరే పెళ్లి చేసుకుని ఉండొచ్చు, అది ఆయన భార్య ఆయన చూసుకోవాల్సిన విషయం. అది సౌభాగ్యమ్మ గారు ఆయనకి సంబంధించిన విషయం. మధ్యలో ఈయనెవడు ప్రస్తావిస్తాడు? నా చిన్నాన్న రెండో పెళ్లి చేసుకోలేదా అంటే, నువ్వు ఇవాళ నీ చిన్నాన్న గురించి మాట్లాడటానికి వచ్చావా, ప్రజలకి నువ్వు చేసిన అభివృద్ధి చెప్పడానికి వచ్చావా? నువ్వు దేనికి వచ్చావు ఇవాళ? అది ఆలోచించుకోవాలి ఆయన. అవునా కదా? అసలు ఎంత దారుణంగా ఉందంటే, నేను ఇది చేశానని కానీ ఇది చేస్తానని కానీ ఒక పైగా ఏమంటున్నాడు తెలుసా, నేను పెట్టిన పథకాలు ఏవి కూడా వేరే ప్రతిపక్షం వస్తే ఉండవు, వాళ్ళు ఇంతకంట నేను పెట్టిన దానికంటే ఎవడు గొప్పగా పెట్టలేడు, ఎక్కువ పెట్టలేడు. ఇవాళ అది కూడా మెన్షన్ చేశాడు ఆయన, మీరు వింటే. అంటే ఈయన పెట్టిన ఈ 6 పథకాలు, ఈ నవరత్నాలే గొప్పవన్నమాట. మొత్తం రాష్ట్రాన్ని ఊడ్చిపెట్టేశాడు, అప్పులు తీసుకొచ్చేసాడు, ఒక్క సంపద సృష్టి లేదు, ఒక రూపాయి ఎక్కడి నుంచి అంటే అభివృద్ధి పరంగా ఒక పరిశ్రమ పెట్టి సంపాదించింది లేదు. సెక్రటేరియట్ తాకట్టు పెట్టి మరొకటి తాకట్టు పెట్టి మొత్తం అన్ని రకాలుగా ఊడ్చేశాడు ఆయన. ఆయన మాట్లాడతాడు, మీరు ప్రతిపక్షానికి ఓటేయకండి, వేస్తే మీకేమో ఇంతకంటే అసలు మీకు పథకాలు ఉండవు, ఈ పథకాలే ఉండవు అంటాడు. అందుకనే ఆ ఓటమి భయంతో ఆయన గెలవను అని తెలుసు కాబట్టి ఆయన ఈ రకంగా మాట్లాడుతాడు. రైట్, థ్యాంక్ యూ.